హలో బ్రో మామ, పొద్దున్న యోగాకి వెళ్తుంటే ఈ బోండాలు తినాలనిపించింది మాయా. వెంటనే ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు ప్యాకెట్ దొంగలాడిసి ఈ పెరుగులో కొద్దిగా వాటరు, పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు బియ్యం పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 కప్పులు మైదా వేసుకొని దాన్ని కూడా గిర్రమని తిప్పేసి ఇందులో 2 టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ, కొంచెం చేతికి సరిపోయినంత జీలకర్ర వేసుకొని తిప్పేసి, జీలకర్ర రేట్ ఎక్కువ చూసుకొని వేసుకుని ఇప్పుడు దీంట్లో సోడా వేసుకోవాలి. ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అందులోనే అలా పైన వేసేసి కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే పచ్చిమిర్చి చిన్న కట్ చేసుకొని తిన్నప్పుడు తగలకూడదు మామో. తిప్పి పిప్పి అయిపోయింది ఇది. దీన్ని 1 గంట వదిలేద్దాం. మరి బోండాకి చట్నీ కావాలి కదా మాయ. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మినపగుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం కరివేపాకు, ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలు వేసేసి దాన్ని బాగా కలిపేసి అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, టమాటా వేసుకొని టీచర్ యోగా చేసే ముందు స్నానం చేయమన్నారు మా. ఇందులో ఒక 4 ఎల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసుకోవాలి. నా దగ్గర లేక స్కిప్ చేశాను. అది చల్లారిపోయిన తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకొని అందులోనే కొద్దిగా వాటర్, సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన పోపు చేద్దాం. సేమ్ తప్పేలు కాదు బ్రో, కడిగాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మినపగుళ్ళు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని చట్నీ పైన వేసుకొని కలిపేసుకోండి. ఇంకా చట్నీ అయిపోయింది. ఇప్పుడు బోండాల మీద పడదాం. ఎప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒకేసారి వేసుకోకూడదు. ఒకటి చెక్ చేయాలి ఫస్ట్, ఇలా అవుతాయి అన్నమాట. సో రెండోది కూడా అలాగే కొంచెం అయింది. మూడోది ఏదో కొంచెం వెరైటీగా బాగానే ఉందనిపించింది. సో కొంచెం సిమ్లో పెట్టుకొని ఇప్పుడు బోండాలన్నీ ఒకే సైజులో పెట్టుకుందాం. ఆయిల్లో కాసేపు బాగా వేగనియ్యాలి అట్లని. ఇది అల్లం అనుకోకండి, బోండాయే. ఇవి బాగా వేగిన తర్వాత కలర్ మారుతుందండి. గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన వేసుకోవచ్చు. ఈసారి పెద్ద బోండాలు వేయడానికి ట్రై చేద్దాం. మన చెయ్యి కొంచెం పెద్దదే. అదేమన్నా బొంతేట్రా ఒకదాని మీద ఒకటి వేసేస్తున్నావు, కక్కుర్తి అదో. నెక్స్ట్ ట్రిప్ వేయచ్చు కదా. నిజంగా పెద్ద చేయండి. బోండా ఏమంటే భూమిని వేసాడు. ఓకే బోండా లోపల ముద్దలాగా గట్టిగా వండుకున్న క్రిస్పీగా స్మూత్గా భలే వచ్చింది మామ. దీన్ని సగం తీసుకొని నోట్లో పెట్టి అలాగా దానిపైన చిన్న చట్నీ వేసుకొని తింటే ఉంది.